ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్‌గా మనం వింటూ ఉన్నాం. వైటమిన్ డి విషయానికొచ్చినట్లయితే మన బాడీలో అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్‌లో వైటమిన్స్, అలానే మినరల్స్ ఉంటాయి. వైటమిన్స్ విషయానికొచ్చినట్లయితే గనక మనం ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్‌లో వైటమిన్ డి కూడా ఒకటి. వైటమిన్ డి విషయానికొచ్చినట్లయితే ఇది ఎక్కడి నుంచి అసలు మన శరీరానికి ప్రొక్యూర్ అవుతుందని గనక చూసినట్లయితే మన చర్మం మీద సన్‌లైట్ పడినప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి వైటమినే ఈ యొక్క వైటమిన్ డి. ఇదే కాకుండా మనం తీసుకునేటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కూడా ఉండేటువంటి వైటమిన్ డి. దీంతో పాటు కొన్ని సార్లు మనం సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రకంగా కూడా వైటమిన్ డి మన శరీరానికి లభించొచ్చు. మరి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎవరిలో ఉంటుంది అని గనక చూసినట్లయితే వైటమిన్ డి డెఫిషియన్సీ ముఖ్యంగా మనం చూసేది ఎండ అసలు మన శరీరం మీద పడకుండా ఇంట్లోనే గనక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ రావచ్చు. అదే కాకుండా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అలానే మాల్ అబ్జార్ప్షన్ ఉండేటువంటి వాళ్ళల్లో ఈ యొక్క వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇదే కాకుండా మనం గనక ఇంకా చూసుకుంటూ పోయినట్లయితే కొన్ని రకాలైనటువంటి మందులున్నాయి. అవేంటి రిఫాంపిసిన్ కావచ్చు, లేకపోతే కార్టికోస్టెరాయిడ్స్ కావచ్చు, అలానే ఫినైటాయిన్, ఫినోబార్బిటోన్ ఇటువంటి మందులు కావచ్చు. ఇట్లాంటి మందులు వాడుతున్నా కూడా వీళ్ళల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తుంటాం. ఇదే కాకుండా కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు ఉండేటువంటి వాళ్ళలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఒబెసిటీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో అంటే ఊబకాయం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది తరచుగా చూస్తుంటాం. ఇండియాలో సుమారు 80% ఆఫ్ ద పాపులేషన్‌కి ఏదో రకమైనటువంటి వైటమిన్ డి లోపం ఉంది. అది డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే ఇన్‌సఫిషియన్సీ కావచ్చు. వైటమిన్ డి అనేది మన శరీరానికి ఎందుకు అవసరం అని గనక చూసినట్లయితే, వైటమిన్ డి అనేది మన శరీరంలో రకరకాలైనటువంటి వ్యవస్థలు పనిచేయడానికి అవసరం. మన శరీరంలో ఉండేటువంటి కాల్షియం మెటబాలిజం ఏదైతే ఉందో, దాన్ని మానిటర్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ వైటమిన్ డి. మన బోన్ హెల్త్‌కి కానీ, మన సీరం కాల్షియం లెవెల్స్ కానీ ఎంతుండాలి అని నిర్దేశించేటువంటి ఒక వైటమిన్ డి. దీంతో పాటు ఇమ్యూన్ వ్యవస్థ మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది అని చెప్పి సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ గనక ఉన్నట్లయితే బాగా ఫెటీగ్‌గా ఉంటాం. అంటే నీరసంగా ఉంటాం. టైర్డ్‌నెస్ అని చెప్పి ఏదైతే చెప్తూ ఉంటామో అది ఉంటాం. ఇంకా గనక మనం గనక డెప్త్‌లోకి వెళ్ళినట్లయితే చిన్న పిల్లలైతే గనక బోవింగ్ ఆఫ్ లెగ్స్ అని చెప్పి, అట్లానే చెస్ట్ అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళలో గనక చూసినట్లయితే నీరసంతో పాటు కొన్ని సందర్భాల్లో అయితే టైప్ 2 డయాబెటీస్ లాంటి జబ్బులు, టీబీ లాంటి జబ్బులు ఇమ్యూన్ వ్యవస్థ మీద ప్రభావం చూపించడం వల్ల వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి మనకు సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. చిన్న పిల్లల్లో వచ్చేటువంటి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనం తరచుగా చూసేటువంటి సమస్య రికెట్స్, పెద్దవాళ్ళలో అయితే కనుక దీన్ని ఆస్టియోమలేషియా అని చెప్పి చెప్తూ ఉంటాం. మరి ఈ యొక్క వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఏం చేయాలి అని కనుక చూసినట్లయితే, ఒబేసిటీ వల్ల కానీ, లేకపోతే ఇంతకుముందు బ్యారియాట్రిక్ సర్జరీ అయ్యి కనుక ఉన్నట్లయితే కనుక కంటిన్యూయస్‌గా వైటమిన్ డి రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది ఇవ్వటం అనేది చాలా అవసరం. అందరిలో ఇవ్వాలి అని చెప్పి మనం చెప్పం గానీ, చ్ ఎక్కువ మందిలో మాత్రం ఈ యొక్క వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండేటువంటి వాళ్ళలో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. ముఖ్యంగా బేరియాట్రిక్ సర్జరీ చేపించుకునేటువంటి వాళ్ళల్లో. అలా కాకుండా నార్మల్‌గా గనక వైటమిన్ డి డెఫిషియన్సీని గనక మనం గనక సస్పెక్ట్ చేస్తున్నట్లయితే, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సింప్టమ్స్ గనక ఉన్నట్లయితే, వాళ్ళల్లో వైటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేపించుకుంటాం, కాల్షియం బ్లడ్ టెస్ట్ చేపించుకుంటాం, క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్ చేపించుకుంటాం, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయని చెక్ చేపించుకుంటాం అనేది మనం చేస్తూ ఉంటాం. ఆ వైటమిన్ డి డెఫిషియన్సీని చాలా ఈజీగా మనం రిప్లేస్ చేయొచ్చు టాబ్లెట్స్ రూపంలో. ఇంజెక్షన్స్ అనేది చాలా మందిలో అసలు అవసరం ఉండదు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా. ఎందుకంటే మనకు టాబ్లెట్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ అవుతాయి కాబట్టి. ఎక్కడో విపరీతమైనటువంటి మాల్ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో మాత్రమే ఇంజెక్షన్స్ ఇస్తాం తప్పితే, మామూలుగా వైటమిన్ డి డెఫిషియన్సీకి ఇంజెక్షన్స్ అవసరం లేనే లేదు. కేవలం టాబ్లెట్స్ రూపంలో మాత్రమే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి టాబ్లెట్స్ ఇస్తామంటే మార్కెట్‌లో చాలా రకాలైనటువంటి కాన్స్టిట్యూషన్‌లో ఈ టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్, 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్, 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. వీటిని మనం టాబ్లెట్స్ రూపంలో లేదా క్యాప్సూల్స్ రూపంలో ఇస్తూ ఉంటాం. ఈ యొక్క
వైటమిన్ డి ట్రీట్మెంట్ విషయానికొచ్చినట్లయితే రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది ఒకటుంటుంది. మెయింటెనెన్స్ థెరపీ అనేది ఒకటుంటుంది. మెయింటెనెన్స్ థెరపీ అంటే ఏంటి? రోజు స్మాల్ డోస్‌లో ఇవ్వటం కానీ, లేకపోతే నెలకొకసారి ఒక క్యాప్సూలో, టాబ్లెట్ రూపంలో ఇవ్వటం కానీ చేస్తూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ తర్వాత ఎలా మానిటర్ చేసుకోవాలి అని గనక చూసినట్లయితే, మనం ఈ యొక్క వైటమిన్ డి లెవెల్స్ నార్మల్ అయిపోయినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అయితే కాల్షియం రీప్లేస్‌మెంట్ కూడా చేస్తూ ఉంటాం. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది గదా అని జెప్పి విపరీతమైనటువంటి వైటమిన్ డి టాబ్లెట్స్ లేదా క్యాప్సూల్స్ లేదా ఇంజెక్షన్స్ గనక వాడేసినట్లయితే అది వైటమిన్ డి టాక్సిసిటీకి దారితీయొచ్చు. వైటమిన్ డి టాక్సిసిటీ ఉన్నట్లయితే ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి అని గనక చూసినట్లయితే, వైటమిన్ డి టాక్సిసిటీ ఉండేటువంటి వాళ్ళలో నాజియా, వామిటింగ్ ఉండొచ్చు. అంటే వికారంగా ఉండటం, వాంతులవ్వటం. కొంతమందిలో అయితే గనక తలంతా దిమ్ముగా ఉండి తల తిరుగుతున్నట్టు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే కిడ్నీ స్టోన్స్ లాంటివి కూడా రావచ్చు. నెఫ్రోకాల్సినోసిస్ అని చెప్తాం. అటువంటి పరిస్థితి కూడా ఈ వైటమిన్ డి టాక్సిసిటీ వల్ల రావచ్చు. కాబట్టి ఏదో మనకి ఎవరో ఒకళ్ళు చెప్పారు గదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా వైటమిన్ డి సప్లిమెంట్స్ అయితే వాడకూడదు. కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి. అలానే ఫుడ్ సప్లిమెంట్ కింద చాలామంది ఏం చేస్తుంటారంటే అమెరికా నుంచి డబ్బాలు తెచ్చుకొని మింగేస్తూ ఉంటారు ఈ వైటమిన్ డి క్యాప్సూల్స్. అలా చేయకూడదు. చేసినట్లయితే కనుక మంచి కన్నా చెడు ఎక్కువ జరగచ్చు. ఈ వైటమిన్ డి టాక్సిసిటీని కూడా మనం ట్రీట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది. అటువంటి వాళ్ళలో కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఆపిచ్చేస్తాం. వాళ్ళ ఫుడ్‌లో ఉండేటువంటి కాల్షియం సప్లిమెంట్స్‌ని కూడా బాగా లిమిట్ చేస్తాం. దాంతోపాటు ఐవీ హైడ్రేషన్, దాంతో పాటు కొన్ని సందర్భాల్లో కార్టికోస్టెరాయిడ్స్ కూడా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే బిస్ఫాస్ఫోనేట్స్ కూడా వాడుతుంటాం. కాబట్టి ఇటువంటి వైటమిన్ డి టాక్సిసిటీ రాకూడదనంటే ఎట్లా పడితే అట్లా వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి వాడుకోకూడదు. కాబట్టి ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే ఏంటి? అసలు వైటమిన్ డి అంటే ఏంటి? వైటమిన్ డిని ఎలా మనం రీప్లేస్ చేసుకోవాలి అవసరమైతే అనేటువంటి విషయాలు తెలుసుకున్నారని చెప్పి భావిస్తున్నాను. టేక్ కేర్.